వారి వైపుకి మీ వేలు తిరుగుతుంది. ఎందుకని? భర్తృశేషం ఎవరు తింటారు? భార్య తింటుంది. అలా వదిలేయమని నా ఉద్దేశ్యం కాదు. భర్త ఎప్పుడైనా తిని కొద్దిగా పదార్థం వదిలేడు అనుకోండి, అది ఇల్లాలి పట్ల ఒక గొప్ప ఏదో చూసారా, ఇది భార్యాభాగం అండి అంటుంటాడు. ఈయనకి ఎక్కువైపోయింది అనుకోండి, భాగం అండి అని ఆవిడకి ఇచ్చేస్తుంటాడు. అలా అది పత్ని భాగం, అందుకని ఆవిడ తీసుకోవాలి. కానీ మరి అమ్మవారు తీసుకున్నట్టు చెప్పట్లేదే శంకరాచార్యులు వారు. మరి ఆయన అంటారు నివృత్యై చండాంశ, అది ఎవరు తినకూడదురా అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇలా చూడలేదు, దాని వంక ఇలా చూశారు. అక్కడ కొన్ని పదార్థాలు కనపడ్డాయి. వాళ్ళు పాపం యుద్ధం చేసి వచ్చారు, మంచి ఆకలి మీద ఉన్నారు వాళ్ళు కూడాను. ఆయన ఏదో 2 బూర్లు తిన్నాడు, 3 బూర్లు వదిలేశాడు. ఓ గారి తిన్నాడు, 2 గారులు వదిలేశాడు. అలా కొన్ని వదిలేసి ఉన్నాయి. ఎవరు తిన్నది? అది ఎవడో తిన్నది కాదు, అది త్రిపురహర పరమశివుడు తినేటటువంటి ప్రదేశం. కానీ వాళ్ళు వెంటనే ఇలా తల తిప్పేశారు. ఎందుకని? లేదు కనుక ఆయనే ముట్టుకోవాలి దాన్ని. అంటే ఆయన ఎంత భోళాశంకరుడో మీరు చూడండి. ఆ ఇంట్లో ఉన్న ఆయన అది అసలు సహజంగా భార్య తినాలి, తన బిడ్డలు తినాలి. ఆయన కుమారస్వామికి ఇవ్వలేదు, విఘ్నేశ్వరుడికి ఇవ్వలేదు, పార్వతీదేవికి ఇవ్వలేదు అధికారం. తను తినగా ఏమైనా మిగిలితే చెండుణ్ణి తినాలని వరం ఇచ్చాడు. ఎవరా చెండు? ఆయన కడుపున పుట్టలేదు, ఆయన కొడుకని శాస్త్రంలో ఎక్కడా లేదు. ఆచార్యుల వారు పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఏమిటి అనుగ్రహం? మీకు అనుమానం రావచ్చు, ఎందుకండి చెండు ఎందుకు తింటాడండి శివుడు విడిచిపెడితే అని. చండీశ్వర నాయనారని ఆయన ఒకప్పుడు యచ్చదనుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడికి పవిత్ర అనబడే భార్య ఉండేది. వాళ్ళు గొప్ప శివభక్తులు. వాళ్ళకు ఒక కుమారుడు కలిగాడు. ఆయనకి విచార శర్మ అని పేరు పెట్టారు. ఆయన మంచి వేదం నేర్చుకున్నాడు. వేదం నేర్చుకుని ఒకసారి పిల్లలతో కలిసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఒక ఆవుల్ని తోలేటటువంటి గొల్లవాడు ఒక ఆవుని కర్ర పెట్టి కొడుతున్నాడు. చూశాడు, ఒరే శరీరంలో 33 కోట్ల దేవతలు ఉంటాయి, ఆవుని సేవించడం కన్నా అదృష్టం ఇంకొకటి లేదు. అటువంటి ఆవుని కర్రతో కొడుతున్నావా? నువ్వు ఇవాళ నుంచి ఆవులు కాయకు, నేను ఆవుల్ని సేవిస్తానన్నాడు. ప్రతిరోజు బ్రహ్మచారి ఆవుల మందని తీసుకెళ్ళి ఎక్కడైనా ప్రమాదకరమైన పుట్టల మీదకి వెడతాయేమోనని అటువంటి ముసలి ఆవులకి దూడలకి తానే గడ్డి తెచ్చి పెట్టేవాడు. తమ దూడల్ని చూస్తే ఎంత సంతోషిస్తాయో విచార శర్మని చూస్తే ఆవులంత సంతోషించేవి. ఈయనకి ఒక అలవాటు ఉండేది. ఆ ఆవులన్నింటినీ విడిచిపెట్టి అన్నీ పర్వాలేదు చక్కగా ఇవాళ గడ్డి ఉంది తింటున్నాయంటే ఇసుకతో ఒక మంచి శివాలయం కట్టేవాడు. దానికి ఒక పెద్ద ప్రాకారం కట్టేవాడు. అందులో ఏదో ఓ తుమ్మిపూల చెట్టు అని ఒక ఇసుకతో ఓ చెట్టు కట్టేవాడు. ఇక్కడ భక్తులు కూర్చుంటారనో అరుగు కట్టేవాడు. ఇదిగో దీనికి 7 ప్రాకారాలు కట్టేవాడు. దాని లోపల ఒక చిన్న గుడి కట్టేవాడు. పూర్వం కాలం మీద ఇసుకొసుకుని గుడి కట్టేవాళ్ళం మా చిన్నతనంలో ఏట్లోను. అలా దానికి ఒక అంతరాలయం కట్టేవాడు. అందులో చిన్న శివలింగం పెట్టేవాడు. పెట్టి ఆవుల దగ్గరికి వెళ్ళి నిలబడేవాడు. ఆ ఆవులు ఎంత సంతోషపడిపోయావంటే ఈయన శివలింగం కట్టి గుడి అంతా కట్టేసి లేచి నిలబడి ఇలా చూడగానే అక్కడ కొన్ని కుండలు పెట్టేవాడు. ఆవులు వచ్చి ఒక ఉండేవాడు. ఈలోగా అవి చక్కగా మేత మేసి వచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోయేవాడు, పాలు ఇచ్చేసేవి. ఒక రోజున నాలాంటి వెర్రేడు ఒకడు చూశాడు. చూసి, ఏమయ్యా నీ కొడుకు ఆవులేదో బాగా కాస్తున్నాడు అనుకుంటున్నావు, ఒక శిరంలో పాలు కుండల్లో వదిలితే అవన్నీ ఇసుకలో పోస్తున్నాడు అన్నారు. అంటే ఆ యచ్చదనుడు అనబడేటటువంటి తండ్రికి బాధ కలిగింది. అందరూ దెప్పి పొడుస్తున్నారని నీ కొడుకు ఆవులు బాగా కాస్తున్నాడు అని చెప్పావు మాకు. తను వేదం చదువుకోవడం మానేసి ఆవులు కాయమని ఎవడు చెప్పాడు? తీసుకెళ్ళాడు, ఆవుల పాలని ఇసుకలో పోస్తున్నట్టు అన్నారు. కొడుకు ఏం చేస్తున్నాడో చూద్దామని కొడుకు కన్నా ముందే చీకట్లో లేచి వెళ్ళి ఆవులు మేత మేసే దగ్గర ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే ఆవులన్నీ తీసుకొచ్చాడు. విచార శర్మ విడిచిపెట్టాడు. ఆ ఆవులు శుభ్రంగా గడ్డి మేస్తున్నాయి. తను ఇసుకతో గుడి కట్టాడు. గుడి కట్టి నిలబడ్డాడు. ఆవులు వచ్చాయి, పాలు విడిచిపెట్టాయి. కూర్చున్నాడు. వెంటనే ధ్యానమగ్నుడు అయిపోయి ఓ కుండ తీసుకున్నాడు. ఆ సైకతలింగం మీద పోస్తున్నాడు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని పోసేస్తున్నాడు. అలా పాలతో అభిషేకం అయిపోతోంది. తండ్రి చూశాడు, ఎంత పనిచేశాడురా వీడు, ఆహా ఇసుకలో పోస్తున్నది నిజమే అనుకున్నాడు. అక్కడ ఆవుల్ని కాసే దుడ్డు కర్ర చూసి పిల్లవాడని కూడా చూడకుండా వీపు మీద మోదాడు.
కానీ అతను ధ్యానమగ్నుడై ఉన్నాడేమో, అతనికి ఆ దెబ్బలు కూడా తెలియలేదు. తెలియక నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ అంటూ అభిషేకం చేసేస్తున్నాడు. చేసేస్తుంటే వెనక నుంచి చూసిన తండ్రికి కోపం వచ్చి అక్కడ పెట్టినటువంటి పాల కుండలన్నీ కాలుతో తన్నాడు. ఇలా పట్టుకుందామని చూసేటప్పటికి పగిలిపోయిన కుండలు కనపడ్డాయి. బహిర్ముఖుడయ్యాడు. ఎవరు చేశారు ఈ పని అని చూశాడు. పాలతో తడిసిన కాళ్లతో తండ్రి కనపడ్డాడు. పరమశివుడికి అభిషేకం చేస్తున్న పాలకుండని తన్నిన దుర్మార్గుడు తండ్రి కావచ్చు. శివుడికి అపచారం చేశాడు. ఆ కాళ్ళు ఉండడానికి వీల్లేదనుకున్నాడు. ఒక గొడ్డలి పక్కనుంటే తీసి తండ్రి 2 కాళ్ళు నరికించాడు. 2 కాళ్ళు తెగిపోయి రక్తస్రావమై తండ్రి కింద పడిపోయి మరణించాడు. ఆ శివభక్తిని చూసి శంకరుడు వృషభ వాహనారూఢుడై ప్రత్యక్షమయ్యాడు. ఎంత పని చేశావోయ్, నీకు నేను ఏ వరం ఇస్తున్నానో తెలుసా? ఇక నుంచి మా ఇంట్లో 4 కాదు మా కుటుంబం 5. నువ్వు లేని ఊరేగింపు నేను స్వీకరించానన్నాడు. అందుకే తమిళనాడులో ఇప్పటికీ పరమశివుడు ఊరెరిగితే 5 ఊరెరగాలి, చండీశ్వరుడితో సహా. వారిని తన పక్కలో పడుకోపెట్టుకుని జ్వరం తగ్గేదాకా వేదంలో మంత్రాలు చదువుతూ వీపు నిమురుతూ తన పక్కన పడుకోపెట్టుకుని పెంచి పెద్ద చేశారు కృష్ణావధానుల గారు. అందుకే ఆయన స్వరం చూడండి ఎంత స్పష్టంగా ఎలా చదువుతారో. ఎప్పుడు ఒక మాట చెప్తాడు మహానుభావుడు, నేను చేసిన పని వల్ల నా గురువు సంచాలు కొట్టేశారు అంటుంటారు. ఎంత అందంగా చదువుతారో చూడండి ఆయన. అందుకే అది గురువులంటే పూర్వం అలా ఉండేవారు. శంకరుడు అది గురువు. సదా శివ సమారంభాం, మా ఇల్లు 5 అన్నాడు. అందుకని ఆయన్ని కూడా తన కుటుంబంలో సభ్యుణ్ణి చేసుకున్నాడు. అప్పుడు వరం ఇచ్చాడు, నేను తినగా మిగిలినది నువ్వు తప్ప అన్యులు తినడానికి వీల్లేదు. శివాలయంలోనైనా సరే కొబ్బరికాయ కొడితే అక్కడ వదిలేయకూడదు, చండీశ్వరుడికి తీసుకెళ్ళి ఆయన ఎప్పుడు పరమశివుణ్ణి ధ్యానం చేస్తుంటాడు. అందుకని అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఇలా నమస్కారం చెయ్యాలి. చిటికిల చెండుడు అంటారు. ఇలా చిటికే వెయ్యాలంటే చిన్న చప్పుడు చెయ్యాలి. ఇవాళ రేపు ఇలా ఇలా కొడుతుంటారు ఆయన దగ్గరికి వెళ్ళి. ఏటో ఆయన కర్మ, ఎందుకు రాలా నువ్వు కొడతావు అంటే చెవుడు ఆయనకంటారు. పైగా ఎందుకు కొడుతున్నారండి మీరు అలా తప్పట్లో అని అడిగారు అనుకోండి, ఆయనకి చెవుడండి, నా అంత మొనగాళ్ళు లేడు కదా, అది నేను తప్పట్లు కొట్ట ఆయన్ని పిలుస్తాను, వీడు ఇలా వచ్చి ఇలా ఇలా కొట్టే ఆయన అయ్యి బాబాయ్ సార్ మీరు వచ్చారా అనాలి. అంటే వేసుకో అని వీడు వెళ్తాడనమాట. అసలు వీడికి శాస్త్రం తెలుసా? తప్పట్లు కొట్టమని చెప్పారా? చిన్న చిటికి వెయ్యాలంతే. ఆయన ధ్యానమగ్నుడై కళ్ళు తెరిచి ఉగ్రుడై చూస్తాడు, ఎవడు రానా ధ్యానాన్ని పాడు చేసిందని. అప్పుడు ఆ కొబ్బరి చెప్పో అరటిపండో చూపించాలి. అయ్యా నేను కూడా స్వామిని సేవించుకోవడానికి వచ్చానండి, స్వామి నాకు ఈ ప్రసాదం ఇచ్చారు, కానీ మీ అనుమతి లేకుండా నేను తీసుకెళ్ళకూడదు, అందుకని మీకు చూపిస్తాను. శబాష్, స్వామికి ఇచ్చావా తీసుకెళ్ళంటాడు. అప్పుడు మీరు ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. అది శివాలయంలో దర్శనానికి విధానం అని శివాగమని చెప్తోంది. అది చూశారు వీళ్ళు. అందుకని